అందరికీ నమస్కారం. శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ షాద్ నగర్లో లేఅవుట్ చేసేది చాలా సంతోషం. ఇక్కడికి రాగానే తెలిసింది, మా అన్న ముందు చెప్పలే. మన పెద్దలు అధ్యక్షులు చంద్రశేఖర్ గారు, మిగతా పార్ట్నర్లకు అందరికీ, ముందు కూర్చున్న బెనిఫిషియర్ వచ్చిన వాళ్ళకందరూ కూడా నా ఉదయపు నమస్కారాలు. ముఖ్యంగా ఇవాళ రియల్ ఎస్టేట్ అంటే కొద్ది ఇప్పుడు ముందుకు వస్తున్నది, అది బాగా వెనుకబడిపోయింది ఇన్ని రోజులు. కానీ షాద్ నగర్లో చేయడం కూడా చాలా సంతోషమే. ఇక్కడ కొనాలంటే బాగా రేట్లు పెరిగిపోయినాయి, ఇక్కడ కొనలేము కూడా. ఓ ప్లాట్ కొనాలంటే ₹1,00,000, 50,000, 70,000 తక్కువ లేదు. సరే, ఇలా షాద్ నగర్కి వెళ్ళి మనం ఇంటికి రావాలంటే కూడా, ఇక్కడ హైదరాబాద్ రావాలంటే ½ అన్ అవర్ 45 నిమిషాలు అవుతుంది. ఈరోజు అందరికీ ఇంత కార్లు ఉన్నాయి, కార్లు లేని ఎవరు లేరు. ప్రశాంతమైన జాగాలలో కూడా మనం ఉండాలనే ఒక ఆలోచనతో అక్కడ లేఅవుట్ చేయడం చాలా సంతోషం. ఆ లేఅవుట్లో కూడా మీరు అందరూ తీసుకోవాలి, మంచి ఇల్లు కట్టుకొని మంచిగా ఉండాలనే ఒక ఆలోచనతో. ఇప్పుడు టౌన్షిప్ అనేది ఎట్లుంటుందంటే, ఓ లేఅవుట్ చేసి మంచిగా డ్రైనేజే కానీ రోడ్లే కానీ వాళ్ళకు ఇంటికి పోయినాక ప్రశాంతంగా ఉండాలి. సరే, మంచినీటి అంటే మంచినీటి సమస్య కూడా ఆడదాకా ఫిల్టర్ నీళ్ళు కూడా రావడం జరిగింది. షాద్ నగర్ కాదు, ఊరికి నీళ్ళు కూడా వచ్చినాయి, మనందరూ కూడా తెలుసు. గేటర్ కమిటీ అన్నప్పుడు మినిమం ఎవరం కట్టుకున్న 500 జాగాల తక్కువ కట్టుకుంటాము. ఎవరం ఇల్లు కట్టుకున్నాను, ప్రశాంతంగా ఉండాలి, చెట్లు వాతావరణం మంచిగా ఉండాలని. చాలా సంతోషం, మీరు అందరూ కూడా పిలవగానే ఇంత దూరం వచ్చారు. దగ్గర అంతా ఇక్కడ లేనా, మన షాద్ నగర్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ సైడ్ వాళ్ళు ఉన్నారు. మార్కెట్ అంతా మొత్తం మార్కెట్ బాగా చేసి ఈ టౌన్షిప్కి మంచిగా పేరు రావాలని కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా పిలిచాను, చాలా సంతోషం. మేము కూడా వచ్చి చూస్తాం, మంచిగా అనిపిస్తే మేము కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మీలో ఉండాలని అనుకోని లేఅవుట్ ఎప్పుడు నా ఇనాగ్రేషన్ పిలిచిరు, కానీ ఆ రోజు రాలేకపోయినా. చెప్పిండు ఆ రోజు వచ్చినమ్మని, నేను రాలేకపోయినా ఒక పరిశుద్ధాం. మీరు అందరూ కూడా తీసుకొని ప్రశాంతంగా ఉండాలని కోరుతూ ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్నాను. నిజంగా కూడా అందరూ కూడా, ఎందుకంటే అలాంటి స్థలాలు అది ఏంటంటే హైదరాబాద్ చుట్టుముట్టు మనం ఇక్కడే హైదరాబాద్కి ఎక్కడ చూసినా షాద్ నగర్ హైదరాబాద్ కాదు, దేడ్చల్ దాకా కూడా తగ్గిపోయింది హైదరాబాద్ అంటే. హైదరాబాద్ ఎక్కడైనా కనిపిస్తలేదు మనం పోనండి. తీసుకునే పరిస్థితి కూడా బాగుంటుంది, తీసుకోవాలని ఆలోచిస్తాం. అది కూడా రేపు అంటే మీరు 20,000, 30,000 ఉంది కానీ రేపు పోయినాక ఇంకా 6 నెలలు మీరు అందరూ ఇంటి కట్టినాక మళ్ళీ ₹1,00,000 వస్తుంది, మళ్ళీ 50,000 వస్తుంది. అందుకని మీరు అందరూ కూడా తీసుకొని మంచిగా కట్టుకోవాలని మీ అందరికీ కోరుతూ ఇంత మంచి కార్యక్రమం పాల్గొని ఎదుర్కొని నమస్కరిస్తూ థ్యాంక్ యూ అందరూ.